హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్షన్ విఆర్ డైరీస్. ఏంటి వాషింగ్ మిషన్ బాల్కనీలో పెడితే పాడవుతుందని అలా ఎలా పెట్టాను అనుకుంటున్నారా? నిజమండి బాబు, నేను అలానే అనుకున్నాను. కానీ మా వాషింగ్ మిషన్ కూడా బాల్కనీలోనే పెట్టాను. మామూలుగా ఈ ఈ 15 డేస్లో అయితే వర్షం ఎక్కువ పడుతుంది కదా. సో మామూలుగా వర్షం పడితే తడవనంత వరకు ఓకే. కాకపోతే ఎప్పుడైనా హెవీగా పడ్డప్పుడు వర్షం ఏ సైడ్ నుండి పడితే ఆ సైడ్ ఒక్కొక్కసారి మన వాషింగ్ మిషన్ పైన వాటర్ పడతాయి కదా. మనం దాని కవర్ పెట్టినా సరే, దానిపైన ఏదైనా క్లాత్ వేసినా సరే, ఒకవేళ మన వర్షం పడ్డప్పుడు మన వాషింగ్ మిషన్ మాత్రం వాటర్ పడ్డట్టయితే దానికైతే చాలా ప్రాబ్లం అవుతుందండి. మేము ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. సో అందుకని నేనైతే ఈ వీడియో చేశాను. ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. చూడండి, మామూలుగా అయితే మనం వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ చేసి మనం ఆన్ చేస్తాం కదా. మాదైతే శాంసంగ్ వాషింగ్ మిషన్ అండి. సో మనం స్విచ్ ఆన్ చేసి మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ సెట్ చేసి మనము ఇదైతే ఓకే చేస్తాం కదా. సో ఆ బటన్ అయితే పని చేయలేదు, అసలు 1 డే పని చేయలేదు. సరే పోనీలే, ఇంకా హెవీగా అయిపోయి అలా పని చేయట్లేదేమో, కంటిన్యూగా రన్ అయ్యి అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ కాదు. మరి వాటర్ ఎక్కడి నుంచి పోతాయంటే ఇంకా పైన అక్కడ మధ్యలో చిన్న స్పేస్ ఉంది చూడండి, దాంట్లో నుంచి వాటర్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయంట. సో దానివల్ల ఆ బటన్ దగ్గర వెనకాల ఒక చిప్ ఉంటుందంట. సో అదనేది షాక్ అవుతుందంట. అదనేది షాక్ అంటే అది ఫెయిల్ అవుతుందంట. అది ఇప్పుడు మన సిమ్లానే ఉంటుంది, ఒక చిన్న చిప్ లాగా. సో అది పని చేయకుండా పోతుందంట. సో దానికోసం అని చెప్పేసి మన వాషింగ్ మిషన్ అయితే బాల్కనీలో ఉంటే ఖచ్చితంగా దాన్ని కవర్తోని కవర్ చేయండి. నార్మల్గా మా వాషింగ్ మిషన్ అయితే ఒక్కోసారి కంటిన్యూస్గా ఒకే 1 డేలో 2 టైమ్స్ అలా రన్ చేస్తే ఒక్కోసారి ఆ బటన్ అనేది పని చేయకపోతుండే. సో నేను అలానే అనుకున్నాను. అందుకని 2-3 టైమ్స్ చెక్ చేసి మరీ చూశాను, అసలు వాషింగ్ మిషన్ తిరగలేదు. సో మళ్ళీ దాని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి ఆ పైన టాప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఓపెన్ చేశారు. ఇంకా మనం ఆన్ బటన్ ఉంటుంది కదా, మనం ఆప్షన్స్ బటన్, అదైతే దాని నుంచి మొత్తం డివైడ్ చేశారు. ఆ బటన్ అనేది అసలు పని చేయలేదు. సో ఆ బటన్ వెనకాల ఒక చిప్ ఉంటుందట, దానికోసం అని చెప్పేసి అది మొత్తం కూడా దాని నుంచి సపరేట్ చేస్తున్నాడు. చూడండి, మేము కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళే పంపించారు. యాక్చువల్గా ఇదే చిప్ అండి. సో మా వాషింగ్ మిషన్ తీసుకొని మేము 3 ఇయర్స్ అవుతుంది, అది వారంటీ ఉంది 5 ఇయర్స్. సో దానికోసం అని చెప్పేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళైతే రిపేర్ చేసి వెళ్ళారు. ఒకవేళ వారంటీ లేకపోయి ఉండుంటే ఆ చిప్కి 2200 అవుతుండేనంట. సో మనం చిన్న ప్రాబ్లమే అనుకుంటాం కదని చూడండి, మనం 40,000 30,000 పెట్టి అలా వాషింగ్ మిషన్ అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు మళ్ళీ రిపేర్కి 2000 అంటే చాలా ఎక్కువ కదండి కాస్ట్. సో అందుకని చెప్పేసి మనం ప్రాబ్లం రాకముందే మనము మన వాషింగ్ మిషన్ పైన కవర్ కానీ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎవరైనా సరే బాల్కనీలో పెడితే కొంతమంది బాల్కనీస్ ఏంటంటే అసలు వర్షానికి కానీ ఎండ కానీ వాషింగ్ మిషన్ పైన పడకుండా ఉంటాయి. కొన్ని అయితే అలా కవర్ చేయవు కదా. సో కొన్ని టైమ్స్ కవర్ చేసినా వర్షం ఎటు సైడ్ నుంచి పడితే ఆ విధంగా కూడా వాటర్ పడుతుంది కదా. సో దానివల్ల కూడా ఒక్కొక్కసారి అది షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఆ చిప్ అనేది పాడవుతుందంట. సో ఆ కంపెనీ వాళ్ళే ఈ చిప్ అనేది కొత్తది తీసుకొచ్చి మాకైతే రిపేర్ అయితే చేశారు. సో మీరు కూడా ఇలా చేయకండి, అనవసరంగా రిపేర్కి ఇంత మనీ వేస్ట్. సో దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా బాల్కనీలో ఉంటే మాత్రం ఈ కేర్ అయితే తీసుకోండి. కంపల్సరీ దానిపైన కవర్తో వాషింగ్ మిషన్ కవర్ పెట్టండి. వీలైతే దానిపైన కూడా క్లాత్ వేయండి. ప్లస్ కింద కూడా మనము స్టాండ్ పెడతాం కదా, దానివల్ల కూడా దానిపైన వాటర్ ఎక్కువ పడినప్పుడు కూడా మన వాషింగ్ మిషన్లోకి అట్లా వాటర్ వెళ్ళి వైరింగ్తో అట్లా ఒక్కోసారి అది కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చంట. సో కింద స్టాండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మరి వాటర్లో తడవకుండా అయితే చూసుకోండి. నేను ఆ రిపేర్ అతన్ని అడిగితే ఇదంతా కూడా నాకు చెప్పాడు. సో దానికోసమని ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేశాను. చూడండి, మళ్ళీ దాన్ని కొత్త చిప్ పెట్టి మళ్ళీ ఎప్పటిలా అయితే ఫిట్ చేశాడు. ఫిట్ చేసిన తర్వాత తను ఒకసారి అతను ఉన్నప్పుడే నేను ఒకసారి చెక్ చేశాను.
చెక్ చేస్తే అప్పుడైతే ఆ బటన్ అయితే పనిచేసింది, ఇంకా వాషింగ్ మిషన్ అయితే రన్ అయిందండి. సో మీరు కూడా నాలాగా మిస్టేక్ చేయకండి. ఖచ్చితంగా బయట ఉంటే మాత్రం దానిపైన కవర్, వాషింగ్ మిషన్ కవర్తోని కవర్ చేయండి తప్పకుండా. ఇంకా మనము టబ్ క్లీన్ చేస్తాం కదా, ఆ టబ్ క్లీన్ కోసం ట్యాబ్లెట్స్ వాడతాం కదా. సో ఆ ట్యాబ్లెట్స్ అయితే కొంతమంది ట్యాబ్లెట్స్ వాడతారు, కొంతమంది టబ్ క్లీనింగ్ పౌడర్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ టబ్ క్లీన్ ట్యాబ్లెట్స్ అయితే వాడొద్దండి, దానివల్ల కూడా మన వాషింగ్ మిషన్ ప్రాబ్లం అవుతుందంట. సో పౌడర్ మాత్రమే వాడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.